ఎక్కడ చూసినా వైరల్ కునాఫా 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 చాక్లెట్లే కనిపిస్తుందండి. 1 ఇయర్ నుంచి చూస్తున్నాను. మనము ట్రై చేయాలని అనిపించింది, కానీ మన దగ్గర ఫోన్ లేదు. ఫోన్ పాడైపోయింది. కొత్త ఫోన్ తీసుకొని ఇప్పుడు ట్రై చేద్దామంటే ఇది మన బడ్జెట్ రెసిపీ అయితే కాదు. ఒక పిస్తా వచ్చేసి 250 పడుతుంది. అందుకని నేను ఈ రెసిపీని మన బడ్జెట్లో ఎలా చేసుకోవాలో టేస్టీగా అని ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా బాగుంది, మీకు నచ్చుతుంది. ముందు వీడియోకి ఒక లైక్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి మనం సింపుల్ రెసిపీస్ చూపిస్తానండి. నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నాను, 60 రూపీస్ పడింది. అదొకటి ఎక్కువ రేటు ఇక్కడ నేను చేసే దాంట్లో. మిగతాయన్ని మన ఇంట్లో ఉండేవేనండి. ఇలా బటరు లేదా నెయ్యి అయినా వాడుకోవచ్చు. ఒక 10-20 బాదం పప్పులను తీసుకున్నాను. 10 రూపీస్ మిల్క్ చాక్లెట్ 2 తీసుకున్నాను. కొంచెం షుగరు, వెనిలా ఎసెన్స్. దీంట్లోకి షుగర్ బదులు ఏదో వేస్తారు, అసలు దాని పేరు కూడా నాకు కరెక్ట్గా తెలియదు, నోరు కూడా తిరగటం లేదు. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. దీంట్లోకి షుగర్ కోసం ఏం వాడతారనేది. నేనైతే తక్కువ రేట్లో మన బడ్జెట్లో చేస్తున్నాను కాబట్టి ఈ నా కాడ ఉండేవి చెప్తున్నాను మీకు. ఈ వెనిలా ఎసెన్స్ కొంచెం ఫ్లేవర్ కోసం వేస్తాను. ఈ డార్క్ చాక్లెట్ ఈ కునాఫా డార్క్ చాక్లెట్ తినాలి అనిపిస్తే మీరు ఈ తక్కువ బడ్జెట్లో ఉండి రెసిపీని మీరు ట్రై చేయొచ్చు. కునాఫా చాక్లెట్ టేస్ట్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ముందు వీడియోకి లైక్ చేసేసేయండి. ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. నేనైతే బాదం పప్పుల్ని ఇలా ఒక 5 మినిట్స్ హాట్ వాటర్లో వేసామంటే మనకి దీనికి ఉండే పీల్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. 5 మినిట్స్ తర్వాత ఈ బాదం పప్పుల్ని తీసి ఒక కూలింగ్ వాటర్ గిన్నెలో వేసుకుంటున్నాను. ఇలా కూలింగ్ వాటర్లో వేసుకుంటే మనకి తొందరగా వేడి తగ్గిపోతాయి. మన చేతికి ఈ పీల్ కూడా తొందరగా వచ్చేస్తుంది. ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అదే హాట్ వాటర్లోకి ఈ మిల్క్ చాక్లెట్లు ఉన్నాయి కదా, ఇవి దీంట్లోనే వేసేసుకుంటున్నాను. ఇవి ఇలాగే మెల్ట్ అయిపోతాయి. ఇది నేను ఓపెన్ చేసి వేరే గిన్నెలో వేసి మెల్ట్ చేసే కంటే ఇది సింపుల్గా అనిపించింది నాకు. ఇలా హాట్ వాటర్లో వేసేస్తే ఒక 2 మినిట్స్కి ఇది అంతా సాఫ్ట్ అయిపోతుంది, చాక్లెట్ అంతా. ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి. మనం కట్ చేసి గిన్నెలో వేసుకొని మెల్ట్ చేసే అంత కాకుండా ఈజీగా ఇలాగా తక్కువ మనం కొంచెమే తీసుకున్నాం కాబట్టి ఇలా మెల్ట్ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ బాదం పప్పులకు ఉండే పీల్ మొత్తం తీసేద్దాం. ఇలాగా చాలా సింపుల్గా ఊడొచ్చేస్తాయి. నేనైతే ఒక చేత్తో తీస్తున్నాను కాబట్టి సగం ఎగిరిపోయాయండి. మిగిలిన తీసి పక్కన పెట్టేశాను. ఇలా తీసుకొని ఇప్పుడు అదే హాట్ వాటర్ పైన ఒక గాజు గ్లాస్ గిన్నె పెట్టాను. ఈ గిన్నెలోకి ఈ చాక్లెట్ మొత్తం చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకుంటున్నాను. ఈ చాక్లెట్ ఇంకా ఉండింది, 3 పీసెస్ నేను తినేసాను. చాక్లెట్ బాగుందనేసి. తర్వాత ఉండే దాంతో చాక్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 1-2 మినిట్స్లోనే ఇది బాగా మెల్ట్ అయిపోతుంది సింపుల్గానే. ఇప్పుడు వైట్ చాక్లెట్ ఒక చిన్న ప్యాకెట్ వేసేద్దాం. ఒక ప్యాకెట్ వేసేద్దాము. ఇంకో ప్యాకెట్ మనం డెకరేషన్ కోసం ఉంచుకుందాము. ఇది నేను ఈ కునాఫా చాక్లెట్ రెసిపీ చూసినప్పుడు కొన్ని వీడియోస్లో డార్క్ వైట్ చాక్లెట్లు మిక్స్ చేశారు. అందుకనే నేను ఇలాగ 2 మిక్స్ చేద్దామని తీసుకున్నాను. ఇది కూడా దీంట్లో వేసేసి తర్వాత మొత్తం మిక్స్ చేసుకున్నామంటే ఈజీగానే 2 కలిసిపోతాయి. సింపుల్గానే మెల్ట్ అయిపోతుంది. ఒక 2 మినిట్స్లో ఈ చాక్లెట్ మనకి రెడీ అయిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఎక్కువ బడ్జెట్లో తీసుకుంటే ఇంకో 2 మినిట్స్ టైం పడుతుంది. నేను తక్కువే కాబట్టి తక్కువ క్వాంటిటీయే కాబట్టి సింపుల్గానే అయిపోయింది. 2 మినిట్స్లో బాగా మెల్ట్ అయిపోయింది. ఇలా క్రీమ్ లాగా ఉండాలి ఈ చాక్లెట్. ఇలా అయిపోతేనే మనకి చాక్లెట్కి వేసుకోవచ్చు. ఇది కానీ కాస్త హార్డ్గా అనిపిస్తే, గట్టిగా ఉందిలే అనిపిస్తే మీకు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. నాకు తెలిసి ఆయిల్ కూడా అవసరం ఉండదు, సింపుల్గానే మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక సిలికాన్ మోల్డ్ తీసుకున్నాను. నా దగ్గర అయితే పెద్ద మోల్డ్ లేదు. ఒకటే చాక్లెట్ లాగా వచ్చే పెద్ద మోల్డ్స్ ఉంటాయి కదా, అవి లేవు నా దగ్గర. ఇలా చిన్నది ఒకటి కొనుక్కున్నాను. అది కూడా బయట కొనుక్కున్నాను, బయట షాపుల్లో. ఇది కూడా 65 రూపాయలు అలా పడింది. పెద్దదైతే అక్కడ లేదు, అందుకనే సరే ఇదే తీసుకున్నాను. మనం చేసేది కొంచెమే కదా, చూద్దాంలే అని చెప్పేసి. ఈసారి ఎప్పుడైనా ఒరిజినల్ కునాఫాని ట్రై చేద్దాము. ఇప్పుడైతే మనకి ఇంకా మౌంటేషన్ కాలేదు, దీని మీద అమౌంట్ ఏం రావట్లేదు కదా, అందుకని మన బడ్జెట్లో సింపుల్గా ఇది చేయాలనిపించి ఇలా చేస్తున్నాను నేను. ఈసారి ఎప్పుడైనా ఒరిజినల్ కునాఫాని ట్రై చేద్దాము. మళ్ళీ ఇంకోసారి ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు మిక్చర్ని తయారు చేద్దాం. సేమే మిక్చర్ని ఇలాగో ఒక ప్యాన్లో కొంచెం ఒక స్పూన్ బటర్ వేసేసుకొని, చిన్న ముక్క బటర్ వేసేసుకొని, నెయ్యినే వేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు. మీరు ఇలా మనం బాదం పప్పులను ఒకసారి రోస్ట్ చేసుకుందాం. ఇలా రోస్ట్ చేసుకుంటే బాదం పప్పులు చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ తోటి.
అలాగని మనకి నెయ్యి తినని వాళ్ళైనా ఈ చాక్లెట్ తినేటప్పుడు ఈ నెయ్యి ఫ్లేవర్ తెలియదు. బాదం పప్పు మాత్రం మంచి టేస్ట్గా ఉంటుంది. దీంట్లోకి ఈ బాదం పప్పులు వేగిన తర్వాత పక్కన తీసుకొని మనం ఇంట్లో స్వీట్స్ ఉప్మా చేసుకుని సేమియా అనేది అది వేసాను, కొంచెం గుప్పెడంత వేసాను. ఇది బాగా ఒక మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ బాదం పప్పుల్ని మిక్సీలో వేసుకొని తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను, ఒక 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసాను మంచి ఫ్లేవర్ కోసం. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ సేమియా అంతా దీంట్లో వేసుకోవాలి. ఈ సేమియా మొత్తం దీంట్లో వేసుకున్న తర్వాత ఒక్కసారి ఒకటని తిప్పుకోండి. మనకి మెత్తగా సేమియా మెత్తగా అయిపోకూడదు, కాస్త సేమియా పలుకులుగానే ఉండాలి. సన్న సేమియా అయితే మనకి ఇంత అవసరం లేదు, నార్మల్గానే సేమియాని ఈ పప్పుల పొడిలో కలిపేసుకోవచ్చు. ఈ సేమియా నార్మల్ మన ఇంట్లో సేమియానే కాబట్టి కాస్త ఒక తిప్పాను. ఇలా తిప్పితే ఇలా ఉండాలి, మొత్తం క్రీమ్ లాగా అయిపోకూడదు, లూజ్గా అయిపోకూడదు, ఇలా ముద్దలాగా ఉండాలి. అలాగని పొడిలాగా ఉండకూడదు. మీకు వాటర్ బదులు పాలైనా వేసుకోవచ్చు. దీంట్లోకి వేసే వేరే క్రీమ్ ఏదో ఉంది, అది మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి నాకు. ఇంకోసారి ఒరిజినల్ తయారు చేసినప్పుడు అది తెచ్చుకుంటాను. ఇప్పుడు ఈ సిలికాన్ మోల్డ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసాను వైట్ చాక్లెట్ వేసిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ మనం ఈ డార్క్ చాక్లెట్ మొత్తం దీంట్లో ఇలా వేసుకుందాం. చుట్టూరు స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి, సెంటర్లోకి కాకుండా. ఇది మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా నీట్గా వేసుకుందాము. ఇలా మొత్తం చాక్లెట్ అంతా ఎన్నిటికి సరిపోతాయి అన్నిటికీ వేసుకుందాము. నాకైతే ఈ మోల్డ్ మొత్తం సరిపోద్ది అనిపిస్తలేదు, అందుకని నేను 3 లైన్స్ వరకే వేసాను. ఎంతవరకు వస్తే అంతవరకు చూద్దాంలే అని చెప్పేసి ఇది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసి నేను ఈ మిక్చర్ని పెడుతున్నాను. ఈ మిక్చర్ని కొంచెంగా ఇలా చిన్న ముద్దలాగా తీసుకొని ఈ మోల్డ్స్లో ఇలా సర్దుతున్నాను నీట్గా. మనకి పెద్దదైతే అది ఎలా పెట్టుకోవాలో తెలుస్తుంది. ఈ చిన్నవి కాబట్టి నేను నీట్గా చిన్న ముద్దల్లాగా తీసుకుని ఇలా సర్దుతున్నాను. నీట్గా ఇలా సర్దుకోవాలి. అలాగని మొత్తం పైకి వచ్చి అలాగ పెట్టుకోకూడదు, సెంటర్లోనే కొంచెం సర్దుకోవాలి. తర్వాత మనం చాక్లెట్ వేసుకుంటాం కదా, 3 లైన్స్ వరకు సరిపోయింది. మిక్చర్ అయితే ఇంకా మిగిలింది. ఇదైతే మిక్చర్ కూడా చాలా బాగుందండి. నేను అప్పటికి చేస్తూనే మిక్చర్ కొంచెం తినేసాను. దీంట్లోకి ఎలాగో సరిపోతుందిలే, ఎక్కువ అయిపోతుందిలే అన్నట్టు మొత్తం వేసాను. ఈ చాక్లెట్ మొత్తం దీంట్లోకి పైనంతా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. మిక్చర్ మనకి కనిపించకుండా నీట్గా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకుంటూ ఉండాలి. మొత్తం నాకు ఈ చాక్లెట్ ఈ 3 లైన్స్కే సరిపోయింది. ఇలా ఇది మొత్తం సర్దుకున్న తర్వాత దీని మీద వైట్ చాక్లెట్ కూడా వేసాను, వీడియో మిస్ అయింది. వైట్ చాక్లెట్ కూడా వేసాను, కొంచెం డెకరేషన్గా బాగుంటుందని చెప్పేసి. ఇది ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మనకి చిన్నవే కాబట్టి 1 అవర్ సరిపోతుంది. కొంచెం పెద్ద చాక్లెట్ అయితే ఇంకొక 1 అవర్ పెట్టుకోండి, అప్పుడు నీట్గా చాక్లెట్లు వస్తాయి. చూడండి, చాక్లెట్లు రెడీ అయిపోయింది. 1 అవర్కి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వీటిని. చూడండి, ఇప్పుడు అన్మోల్డ్ చేసుకుందాము ఈ చాక్లెట్స్ని. ఎంత బాగా వచ్చాయో చూడండి. నేనైతే ఫస్ట్ టైం ఈ చాక్లెట్లు చేస్తున్నాను, చాలా బాగా వచ్చాయి. ఒక్కసారి చూడండి, ఇలా మనకి 3 షేప్స్లో వచ్చాయి. 3 రకాల షేపుల్లో ఉన్నాయి. 3 లైన్స్ వేసాను కదా, ఇది వచ్చేసి రౌండ్ షేపు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చూస్తూనే నోరూరిపోతుంది కదా, చాలా ముద్దుగా ఉన్నాయి ఇవైతే. మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా, ఇలా పిల్లలకి బర్త్డే అప్పుడు ఇలా గిఫ్ట్ చేయాలనుకున్నా మనం సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఇదైతే స్టూల్ ఆకారంలో ఉంది, ఇంకోటి అయితే కోడిగుడ్డ ఆకారంలో ఉంది. 3 రకాల షేపులు వచ్చాయండి. మొత్తం సింపుల్గా డిమోల్డ్ చేసేసుకున్నాము. చాలా బాగా వచ్చాయండి చాక్లెట్లు. మీరు బర్త్డేస్కి ఇలా ప్రిపేర్ చేయండి మీ పిల్లల కోసం. మీ పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో చూడండి. మొత్తం తీసేసుకున్న తర్వాత ఇదైతే మిగిలిపోయింది కదా, ఈ చాక్లెట్లు కూడా తినేసాను. చేస్తూనే సగం తినేస్తాం లేడీస్. చూడండి, ఇవైతే చేతితో కట్ చేస్తుంటే బాగా నీట్గా రావట్లేదు, అందుకే నైఫ్ తీసుకుని కట్ చేస్తున్నాను. చిన్నవి కదా, చేతికి విరిగిపోతున్నాయి ఊరికనే, అందుకని నైఫ్తో కట్ చేస్తున్నాను. చాలా బాగుందండి చాక్లెట్. నేనైతే ఒరిజినల్ కునాఫా అస్సలు తినలేదు, ఫస్ట్ టైం ఇలా చాక్లెట్ తయారు చేసుకుని తిన్నాను. అసలు ఎంత టేస్ట్గా ఉందంటే మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మనకి తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.